హలో ఎవ్రీవన్. ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్‌లోకి ఇడ్లీ పిండితో పునుగులు చేశాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా చేశానో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇడ్లీ బ్యాటర్‌నైతే మనం ఎలా రెడీ చేసుకుంటామో అదే విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇడ్లీ బ్యాటర్‌లో కాస్త ఉప్పు అయితే వేసుకోండి. ఆ తరువాత 1 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ మైదా, 4 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఇవన్నీ చక్కగా ఇలాగా ఎంత వాటర్ అయితే పడుతుందో అదే విధంగా పునుగులకి సరిపడేలాగా వాటర్‌ని యాడ్ చేసుకొని పెట్టేసుకోండి. లాస్ట్‌లోను కాస్త వంట సోడానైతే దీంట్లో వేయండి. హాఫ్ టేబుల్ స్పూన్ కంటే తక్కువే వంట సోడా పడుతుంది. ఇదిగోండి ఈ విధంగా వేసుకోండి. ఆ తరువాత పెద్ద సైజు ఒక 2 ఉల్లిపాయలనైతే నేను తీసుకున్నాను. 2-3 గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ చక్కగా కలిపేసుకొని 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. వేరే ఒక ప్యాన్‌లో ఆయిల్ హీట్ చేసుకొని ఈ విధంగా పునుగుల్లాగా అన్నీ వేసేసుకోండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. నిదానంగా సిమ్‌లోనే ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత ఒక్కొక్కటిగా తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకేముందండి, ఇవి కొబ్బరి పచ్చడితో గానీ, పల్లీల చట్నీతో గానీ, టొమాటో చట్నీతో గానీ బావుంటుంది. ఒకసారైతే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.